ఇద్దరు మంత్రులపై హైకమాండ్ గుస్సా. జుబ్లీస్ బైపోల్లో వారి పనితీరుపై ఫిర్యాదులు. కేటాయించిన డివిజన్లలో సరిగా పనిచేయలేదని రిపోర్టు. అధిష్టానం చేతికి నిఘా వర్గాల నివేదిక. వివరణ ఇవ్వాలని హస్తిన నుంచి సంకేతాలు. ఇప్పటికే ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి వివరణ. తన వాదన వినిపించేందుకు సిద్ధమైన మరో మంత్రి. ఆ ఇద్దరికి పదవి గండం తప్పేనా? దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో సదరు మంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తున్నది. మంత్రులు అందరికీ రాష్ట్ర సర్కారు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే ఆ ఇద్దరు మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లో చుట్టపు చూపుగా వచ్చి ప్రచారం చేశారే తప్ప సీరియస్గా పనిచేయలేదని అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు తెలుస్తున్నది. దీంతో ఆగ్రహానికి గురై అస్థిన నేతల వివరాలు ఇవ్వాలని వారికి సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక అన్యమనస్కంగా ప్రచార బాధ్యతలు. జూబ్లీహిల్స్ పోలింగ్కు 10 రోజుల ముందు మంత్రులు అందరికీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో డివిజన్కి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరు తమ జిల్లాలు నియోజకవర్గాల నుంచి లీడర్లు కేడర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు. మంత్రులు అందరూ ఎన్నికల ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కానీ దక్షిణ తెలంగాణకు చెందిన ఆ ఇద్దరు మంత్రులు మాత్రం ఇక అన్యమస్కంగా ప్రచార బాధ్యతలను తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు డివిజన్ బాధ్యతలు అప్పగించడాన్ని వారు అవమానకరంగా భావించారని తెలుస్తున్నది. అయితే నియోజకవర్గం నుంచి కేడర్ లీడర్లను జూబ్లీహిల్స్కు తరలించిన ఆ ఇద్దరు మంత్రులు మాత్రం పెద్దగా కష్టపడలేదని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో పార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే కోరుకున్న జాబితాలలో వీళ్ళు ఉన్నారట. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ 24,000 మెజార్టీతో గెలిచిడు. ఇప్పుడు ఈ వార్త దేనికి?